ఏయ్, ఎప్పుడు ఆ పిచ్చి గీతలేనా? తెల్లారింది మొదలు ఆ బుక్ పట్టుకుని ఏం ఉద్ధరిస్తున్నావని ఒక్క పని కూడా తిన్నగా చేయవా? లేదండి, బయటికి వెళ్ళొద్దన్నారు కదా, అందుకే ఏమీ తోచకపోతే బాత్రూంలో నీవి నావి విడిచిన బట్టలున్నాయి, ఆ ఉతుకు. అంతేకాని ఇక్కడ కూర్చొని సుఖంగా గీతలు గీసుకోవడానికి కాదు నేను తీసుకొచ్చింది. చూడు, ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను. నేను వెళ్ళాక నువ్వు హాల్లోకి వెళ్ళాలి. హాల్లోకి ఎందుకండి? మీరు నన్ను రూమ్లో నుండి బయటికి వెళ్ళొద్దన్నారుగా. అప్పుడు ఉండమన్నాను, ఇప్పుడు వెళ్ళమంటున్నాను. ఏ వెళ్ళవా? వెళ్తానండి. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వెళ్ళాక మెల్లిగా హాల్లోకి వెళ్ళు. అక్కడ ధ్రువ ఉంటాడు. అతన్ని నేను టీవీ చూడొచ్చా అని అడుగు. అమ్మో, ఆయన దగ్గరకా? వద్దండి, ఆయనకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. నన్ను చూస్తే ఆయన కోపంగా చూస్తారు. నీకు ఇష్టం ఉందా లేదా అని నేను అడగడం లేదు. నువ్వు వెళ్ళాలి అంతే. అసలు నువ్వంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పు? ఈ భూమికి భారంగా బతుకుతున్నావు. నీ వల్ల ఎవ్వరికీ ఏ ఉపయోగం లేదు. అడిగింది చేయకపోతే ఇక్కడే ఉండి కుళ్ళిపోతావు. ఇదిగో, నేను ఎక్కడికి వెళ్ళానని ఎవరైనా అడిగితే, ముఖ్యంగా ధ్రువ అడిగితే, అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది, నాకు హాస్పిటల్ అంటే భయం, అందుకే నేను వెళ్ళలేదు అని చెప్పాలి. అర్థమైందా? చెప్తానండి. మరి ఆయన కోప్పడితే పడతాడు. నీకేం పోయింది? నీకేం కొత్త కాదు కదా. చెప్పింది చేయకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ అటు ఉంచు, నా ట్రీట్మెంట్ మొదలవుతుంది. అర్థమవుతుందా? నాన్న, నేను టీవీ చూడొచ్చా? ఎవరు నాన్న? మీ అమ్మ నీకేం చెప్పిందో నాకు అనవసరం, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను నీకు నాన్నని కాదు, నువ్వు నా కూతురివి అసలే కాదు. అర్థమైందా? రూమ్లో అమ్మ కూడా లేదు, భయంగా ఉంది. ఇక్కడ కూర్చొని టీవీ చూస్తాను. కుదరదు. ఆగు, ఇల్లారా. అయినా మీ అమ్మ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? అప్పుడే నిన్ను మా నెత్తి మీద పెట్టి ఆవిడ తిరుగుతుందా? అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది. ఇవాళ నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. నీ అపాయింట్మెంట్ అయితే నిన్ను తీసుకువెళ్లకుండా తను అక్కడ డాన్స్ చేయడానికి వెళ్ళిందా? ఏ, మీ అమ్మ నిన్ను అలా చెప్పమందా? మీరు మీ అబద్ధాలు ఒక్కటి కూడా మ్యాచ్ అవట్లేదు. కాదు, నాకు హాస్పిటల్ వాసన అంటే పడదు, వాంతి వస్తుంది. ఆ మందుల వాసన చూస్తే నాకు అస్సలు పడదు.